ఓం శ్రీ మహాగణేశ నమః. ఓం శ్రీ సాయినాథ బ్రహ్మ. ఓం శ్రీ దత్తద్రవ్య నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కుజదోషం గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ కుజదోషం అనేది వివాహ సమయంలోనే చూడటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ. ఆ సమయంలోనే ఈ కుజ గ్రహం గురించి ప్రస్తావన రావడం జరుగుతుంది ప్రధానంగా. కాబట్టి అయితే అప్పటి వరకు కాకుండా మనం 12 సంవత్సరాల ఆ సమయంలో 12 సంవత్సరాల తర్వాత మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి జాతకంలో కుజదోషం ఉందా లేదా అని తెలుసుకొని వాటికి పరిహారాలు అనేది మనం చేసుకున్నట్లయితే ఆ జాతకుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఈ కుజదోషం ఉన్నట్లయితే ఆ జాతకుడికి ఏ పని మొదలుపెట్టినా ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. అదేవిధంగా జాతకుడికి పెద్ద అయిన తర్వాత మనం వివాహం చేస్తాము. అయితే ఆ జాతకుడి భార్య కూడా అనారోగ్య సమస్యలతో ఉండటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా సోదరుల వలన సమస్యలు ఏర్పడటం, అదేవిధంగా జాతకుడికి వివాహం తర్వాత పిల్లలు జన్మించినట్లయితే ఆ కుమారుడికి 8 లేదా 18 సంవత్సరాల సమయంలో చాలా నష్టం కష్టం రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ జాతకుని ఈ కుజదోషం ఉన్నట్లయితే ఆయుధాల వల్ల చాలా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. ఈ జాతకుడు ఈ కుజదోషం ఉన్న జాతకుడు మోసకారి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనైతిక కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం. కాబట్టి తప్పనిసరిగా ఆ జన్మ కుండలిలో మనం పరిశీలించినట్టయితే రవి శని భగవానుడు, ఈ రవి శని భగవానుడు ఇద్దరు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడికి కుజదోషం ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి చక్రంలో 1 నుంచి 6 లోపల స్థానాలలో శుక్రుడు ఉన్నట్లయితే, అదేవిధంగా 7వ స్థానం నుండి 12వ స్థానాలలో రవి ఉన్నట్లయితే కుజదోషం ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుజుడు బుధుడు కేతువు ఈ 3 గ్రహాలు కలిసి ఒకే స్థానంలో ఉన్నట్లయితే కుజదోషం. అదేవిధంగా రాహువు 5 లేదా 9వ స్థానంలో ఉన్నట్లయితే అది కూడా కుజదోషం అని మనం చెప్పుకోవచ్చు. కేతువు 3 లేదా 6వ స్థానంలో ఉంటే కుజుడు దోషయుతుడు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కుజదోషం కలగడానికి కొన్ని కారణాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ జ్యోతిష్యం ప్రకారం, ఎందుకంటే గత జన్మలో చేసినటువంటి అవి కూడా రావటానికి ఈ జన్మలో మనం కొన్ని అనుభవించాల్సిన అవసరం ఎంతేనుంది. కాబట్టి అవి మనం ఒకసారి పరిశీలించినట్లయితే గత జన్మలో కానీ లేదా తల్లి తండ్రి తాత చేసినటువంటి కార్యక్రమాలు కూడా పిల్లలు అనుభవించవలసిన అవసరం ఉంది. కాబట్టి బావిని మూసివేసి దానిపై ఇంటిని నిర్మించినట్లయితే కుజుడు అశుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా సంతానం లేని వారి వద్ద స్థలం మనం కొని ఇంటిని నిర్మించినట్లయితే కుజుడు నీచంలో పడతాడు. అదేవిధంగా ఇంటి ఆవరణలో రావి చెట్టుని నరుకుట వలన కూడా కుజుడు అశుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇంటి వెనక మన స్థలంలో ఇంటి వెనక గానుగ చెట్ట ఉండటం వలన కూడా కుజదోషం ఏర్పడుతుందని శాస్త్రం తెలుపుతుంది. అదేవిధంగా మన రాశి చక్రంలో అశుభుడైన కుజునికి 2వ స్థానంలో బుధుడు ఉంటే జాతకుడు గొడవలతో కానీ కలహాలతో కానీ చాలా ఇబ్బందులు రావడానికి, చాలా కష్టం రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నీచ కుజుడు చంద్రుడు లేదా శుక్రునితో సంబంధం కలిగి ఉంటే ధన నష్టం కలుగుతుంది. అదేవిధంగా తరచూ గొడవలు రావడానికి ఆస్కారం ఉంది. భార్యకు అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా గోచార రీత్యా లేదా రాశి చక్రంలో కుజుడు నీచుడై మరొక నీచ గ్రహంతో కలిసి ఉండి బుధుడు శుక్రుడు ఉన్న స్థానంలో పక్క స్థానంలోకి వచ్చినప్పుడు
ఆ జాతకుడికి పలుకుబడి అనేది కోల్పోవడం జరుగుతుంది. అదేంతేకాకుండా అపనిందలు కూడా పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నీచ కుజుడు వివిధ స్థానాలలో ఉన్నట్లయితే అది వివిధ రకాలమైన ప్రభావపడానికి అవకాశం ఉన్నది. అయితే కుజుడు 1వ స్థానంలో ఉన్నట్లయితే ధన నష్టం జరుగుతుంది. కుజుడు 2వ స్థానంలో ఉన్నట్లయితే అన్నాదమ్ములకి గొడవలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కుజుడు 3వ స్థానంలో ఉన్నట్లయితే అనారోగ్యం, బంధువులతోటి తగాతులు, గొడవలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో ఉన్నట్లయితే క్రూర స్వభావుడు, అదేవిధంగా డబ్బుల కోసం స్త్రీలపై కూడా దాడి చేయడానికి అవకాశం ఉన్నది. 5వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వారికి కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, అదేవిధంగా శత్రువుల వలన భయం కలగడానికి అవకాశం ఉంది. కుజుడు 6వ స్థానంలో ఉంటే శత్రువుల వలన ఆపదలు రావడానికి అవకాశం ఉంది. కుజుడు 7వ స్థానంలో ఉంటే పరస్త్రీ వ్యాహారంలో ఉండి చాలా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కుజుడు 8వ స్థానంలో ఉన్నట్లయితే తరచూ ఆపదలు జరగడానికి అవకాశం ఉన్నది. కుజుడు 9వ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు నీతి నియమాలు పాటించడు. కుజుడు 10వ స్థానంలో ఉన్నట్లయితే మంత్రశాస్త్రం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. 11వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే సంతానం కలగదు, సంతానం కలిగిన అనేక సమస్యలు రావడానికి ఆస్కారం. కుజుడు 12వ స్థానంలో ఉంటే ఆ జాతకుని వలన అన్నాదములకు, సోదరులకు సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఇన్ని చెప్పుకోవడం జరిగింది. అంటే కుజుడు ఉండే స్థానాన్ని బట్టి కుజుడు ఇచ్చే ఫలితాలు మనం ఇప్పటివరకు పరిశీలించుకున్నాం. దీన్ని మనం పరిశీలించుకున్నట్లయితే కుజుడు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అన్నది మనం ఇప్పుడు పరిశీలించుకోవడం జరిగింది. కాబట్టి కుజుడు వల్ల ఏమైనా సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే, కుజుడు వల్ల ఇబ్బందికరమైన సమస్యలు ఏర్పడినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే ఆ పరిహారాలు, మీకు దీనిలో ఏదైతే పరిహారాలు చేసుకుంటారో ఆ పరిహారాలు మీరు పాటించండి. ఎందుకంటే కుజుడు అనారోగ్య సమస్యలు ఇచ్చినప్పుడు, బాగా మనకి ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జింక చర్మంపై నిద్రించండి. అదేవిధంగా ఇంటి పైన చక్కెర అంటే పంచదారని చల్లండి. మన ఇంట్లో అరటి చెట్టు ఉన్నట్లయితే ప్రతిరోజు ఆ చెట్టుకి, అరటి చెట్టు మొదల్లో నీరు పోసి అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. బొట్టుగా పెట్టుకున్నట్లయితే కుజదోషం నుంచి మనకి నివారణ జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా భార్యా పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కుక్కలకు తీపి రొట్టెలను సమర్పించండి, ఇవ్వండి. బార్లీని పాలు అంటే బార్లీ గింజలు ఉంటాయి, ఈ బార్లీ గింజలను పాలతో కడిగి ప్రవహించే నీటిలో సమర్పించండి. అదేవిధంగా ఎల్లప్పుడూ ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెండిని చతురస్రపు ఆకారపు వెండి మొక్కను మీ జేబులో ఉంచుకోండి. ఇది మనకు తెలిసిన వారైతే ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కానీ మీరు ఫ్రీగా తీసుకోకుండా ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలే అందజేయండి. కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే గోమూత్రంతో కడిగిన బార్లీని ఎర్రని రంగు గుడ్డలో కట్టి ఆ మూటను రోగి, అనారోగ్య సమస్యతో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గర, తల దగ్గర పెట్టండి. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి అవకాశం. అదేవిధంగా నువ్వులు బెల్లం కలిపి ఉండలు చేసి వాటిని ప్రవహించే నీటిలో వాటిని వేసినట్లయితే మనకి అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో దక్షిణ ద్వారం గల ఇంటిలో మాత్రం నివసించరాదు. అదేవిధంగా అందులకు సంతానం లేని వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. వారితో సంబంధాలు పెట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది. అదేవిధంగా పక్షులకి ఆహారం వేయండి.
ఈ పక్షులకి ఆహారం వేసినట్లయితే ప్రతిరోజు ఇట్లా ఒక 43 రోజుల పాటు ప్రతిరోజు 43 రోజుల పాటు ఈ విధంగా చేసినట్లయితే మనకి కుజదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం. అదేవిధంగా దైవ కార్యక్రమాలలో కూడా మనం సుబ్రహ్మణ్య స్వామికి 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. మనకి దగ్గరలో పీఠాలు ఉంటాయి, ఓంకార పీఠం అని, లేదా దక్షిణామూర్తి పీఠం అని, లేదా జగద్గురు పీఠం అని, ఇట్లా పీఠాలు గల ఉన్నటువంటి దేవాలయాల్లో అక్కడ చాలా తక్కువ వసూలు చేయటం జరుగుతుంది. అక్కడ 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఈ కుజదోషం అనేది తగ్గడానికి ఆస్కారం. అదేవిధంగా కుజుడు అంటే నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడికి 7 సార్లు ప్రదక్షిణ చేయండి. అదేవిధంగా కుజుడికి సంబంధించిన శ్లోకాలు, అదేవిధంగా అష్టోత్తరం, ఎర్రని కర్చీపు కానీ లేదా ఎర్రటి గుడ్డ కానీ మీ దగ్గర ఉంచుకుంటే మనకి ఈ కుజదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం. అదేవిధంగా మనకు కర్చీపు లేదా కందులు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం కానీ, అంటే కుజదోషం ఎక్కువయ్యి మనకి కుజదోషం నుంచి మనకి బాగా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి మంగళవారం ఉపవాసం అండి. అదేవిధంగా కందులు 1 కేజీ కందులు అంటే కందులు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. కానీ కందిపప్పు 1 కేజీ కందిపప్పు తీసుకొని దానిలో 7 కంది గింజలను వేయండి. వేసి దానిని అవసరమైన వారికి లేదా గుడిలో ఉన్నటువంటి పూజారికి ఇవ్వండి. ఎందుకంటే కందులు ఇచ్చినట్లయితే అవి వెంటనే మీరు వెళ్ళిన తర్వాత అది అమ్ముకోవడం జరుగుతుంది. అదే కందిపప్పు ఇచ్చినట్లయితే దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉపయోగించుకుంటేనే మనకి ఫలితం అనేది 100కి 100% మనకి రావటం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కుజుడికి సంబంధించిన పరిహారాలలో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏదైతే పరిహారం మీకు అనుకూలంగా ఉంటుందో ఆ పరిహారం చేయండి. కుజ అనుగ్రహం పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.